ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 1. శ్రీ సాయి 1854 ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చొని కనిపించారు. నాడు ఆయనను చూసిన వృద్ధురాలు నానా చొబ్దార్ తల్లి ఇలా చెప్పింది. ఈ బాలుడు మొదట వేప చెట్టు కింద ఆసనం వేసుకొని కూర్చొని కనిపించాడు. అతని రూపము మనోహరంగా ఉండేది. ఎప్పుడూ ఎవరింటికి వెళ్లకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు. పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు. రాత్రి సమయాలలో కూడా అతడు భయమెరుగడు. చూడటానికి చిన్నవాడే అయినా అతని చర్యలు అతడు మహాజ్ఞాని అని సూచించేవి. అంత చిన్న వయసులో చలికి వేడికి చెలింపక తపస్సు చేసే అతడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు వైరాగ్యమూర్తి. అతని స్థితి ఎవరికి అంతుపట్టనిది. ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడి నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు. ఒకసారి గ్రామదేవత ఖండోబా ఒకరికి పూనితే గ్రామస్తులందరూ ఇతనిని గన్న పుణ్యాత్ములెవరు, ఇతడు ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగారు. ఆ గణము వారి చేత ఒక గడ్డిపార తెప్పించి ఆ చెట్టు కింద ఒక చోట తవ్వించాడు. అక్కడ ఒక బండ, దాని కింద కొన్ని ఇటుకలు కనిపించాయి. ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భంలోకి దారి కనిపించింది. అందులో తిని వదిలేసిన పదార్థాలు, పూజా ద్రవ్యాలు, వెలుగుతున్న 4 ప్రమిదలు ఉన్నాయి. అప్పుడు ఆ గణము, ఈ బాలుడిక్కడ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పాడు. అప్పట్నుంచి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుణ్ణి విసిగించసాగారు. అతడు అది తన గురుస్థానమని, ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు. తరువాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు దగ్గరున్న భవనానికి మరమ్మతులు చేస్తుంటే దాని కింద ఆ భూగ్రహము, సమాధి కనిపించాయి. వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలానే చెప్పారు. తరువాత అక్కడ ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూశారు. అక్కడ భూమిలోకి మెట్లు, చాలా పొడుగుగాను చీకటిగాను ఉన్న గుహ కనిపించాయి. ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా వ్రాశారు. ఒకప్పుడు బాబా మసీదులో దునివి దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపించి, దాని కిందనే ఒక గుహ ఉన్నదని, తామందులో నివసించామని, ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తాము బయటికి వచ్చేవారు కామని, తమ గడ్డము పొడుగ్గా పెరిగి నేలను తాకేదని నాతో స్వయంగా చెప్పారు. బాబా మరొకప్పుడు సుగణమేరు నాయక్తో, ఏమిటి 1-2 రోజుల ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్నే బలపరుస్తాయి. ఫిబ్రవరి 14, 1912న సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు. తామెన్నో కష్టాలకు వచ్చామని, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నామని, వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నామని చెప్పారు. భగవంతుని కృప వలన ఆయన శరీరము శుష్కించి ఎముకలు కూడా నిలవలేని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదన్నారు. ఈ బాలునికి 16 సంవత్సరాల లోపలే అంత గడ్డం ఎలా పెరిగింది? అసలు ఆయన వయసెంత? ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తాను దొంగిలించలేదని తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు. అంతటా కోర్టు వారు సాయిబాబాను కోర్టుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేశారు. బాబా ఎందరికో పూజ్యులవ్వడం వలన భక్తులు పెట్టుకున్న అర్జీని అనుసరించి ఆయన దగ్గరికి కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపించాడు. దానిలోని ముఖ్యాంశాలు ఇవి. న్యాయవాది, నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు బాబా వీరంతా నన్ను సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు అది సాయిబాబాయే. మీ గురువు పేరు వెంకూస. మతము కబీరు. కులము దైవము. మీ వయసెంత? 1,00,000 సంవత్సరాలు. సరిగ్గా చెప్పండి, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అంటే సాయి నామ రూప కుల మత వయోభేదాలకు అతీతులు, సర్వవ్యాపి అయిన ఆత్మేనని స్పష్టమవుతుంది. ఆయన వయసు అపారమని తెలిపే ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అక్కల్కోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో, షిరిడీలో నా అవతారమూర్తి నీకు లభిస్తారు, ఆయనను సేవించు, నీకే కొరత ఉండదు అని చెప్పారు. సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవం ఇచ్చారని మీరు చదవబోతారు. అంటే అక్కలకోట స్వామియే సాయి అన్నమాట. ఈ ఇద్దరూ సమకాలికులవ్వడము ఒక అంతుబట్టని దైవలీల. అంటే ఆ స్వామి వయసు పుట్టుపూర్వోత్తరాలే సాయి యొక్క వృత్తాంతం అన్నమాట. ఆ స్వామి వయసు 100 ఏండ్లు. ఆయన 2వ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతే. అంటే వారికి పూర్వావతారమైన శ్రీపాద శ్రీవల్లభులే. అంటే స్వయంగా సనాతుడైన దత్తస్వామియే అన్నమాట. ఆయన ఎందరికో అలాంటి దివ్య దర్శనాలు ఇచ్చారు. అంతేకాదు, ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనీ శాస్త్రి ఒకప్పుడు ఋషికేశ్ తపోవనము వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయసు గల ఒక సాధువును దర్శించాడు.
తరువాత చాలా కాలానికి ఆయన సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు. అంటే సాయి వయసు కూడా అపారమే కదా. అలాగే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమయూన్కు తమ ఆశీసుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని, ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి అలా జన్మించాడని సాయి ఒక భక్తునితో చెప్పారు. తాము గతంలో కబీరు అన్నారు. రామాయణ భాగవత కాలంలో కూడా తామున్నామని ఆయన చెప్పారు. ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పూర్ణుడైన జ్ఞాని అని ఆయనయే ఒకసారి అలా సూచించారు. నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? అసలు నాకు జననమున్నదా? నేను అంతకు ముందు లేనా? ఇంత మాత్రానికే మేం పొంగిపోతున్నదేమిటి అనుకున్నాను. ఈ వింత బాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారు మరొక సంవత్సరం తర్వాత షిరిడీ చేరి అక్కడే ఉండిపోయాడు. ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో ఎవరికీ తెలియదు. ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని, కొంతకాలము ఆలీ అనే ముస్లిం మహాత్ముని దగ్గర, తరువాత రహటాలోని చావడిలో ఉన్నామని కుశాల్ బావు అనే భక్తునితో సాయియే చెబితే ఆయన చంద్రకాంత్ సేట్కి చెప్పాడు. ఆ కాలంలో దౌలీ సేట్ ఆయనని చూశాడట కూడా. ఈ ఆలీగారి చిత్రపటము 1918 తర్వాత కూడా అహ్మద్ నగర్లోని రహటేకార్ వాడాలో ఉండేది. తరువాత తాము అహ్మద్నగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి షిరిడీ చేరామని శ్రీ సాయి కుశాల్ బాబుకు చెప్పారు. మరొకప్పుడు శ్రీమతి కాశీబాయి కణేత్కర్ అనే భక్తురాలితో శ్రీ సకరాం మహారాజ్ అనే గొప్ప సాధువుతో కలిసి కొంతకాలం ఉన్నామని, ఆయన తమ గురుబంధువని, అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి మొక్క నాటామని కూడా చెప్పారు. జోగ్ అనే భక్తుడు ఈ ఇద్దరిని దర్శిస్తూ ఉండే. ఒకసారి జోగ్ అంగోన్ కవాడులోని మామిడి చెట్టు కాయ కోసి షిరిడీ తీసుకెళ్లాడు. కానీ అది పచ్చిదని దారిలో 2 మామిడి పండ్లు కొని అతడు బాబాకు సమర్పించాడు. బాబా ఆ పండ్లను స్వీకరించక ఆ మొదటి కాయనే కోరి తీసుకున్నారు. దానిని చూడగానే ఆనంద బాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి. దానిని అటు ఇటూ తిప్పి చూసి ఇది ఇంకా పండలేదు అన్నారు. అవునన్నాడు జోగ్. సాయి మరికొద్దిసేపు దానిని తదేకంగా చూసి దానిని కోయించి భక్తులందరికీ పెట్టించాడు. అదెంతో మధురంగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రెండవసారి షిరిడీ చేరే నాటికి వారు పరిపూర్ణులని తెలిపే సంఘటన ఒకటి సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ రాస్నే గారి కుమారుడు నానాసాహెబ్ రాస్నే నాకు చెప్పారు. ఈయన శ్రీ గాడ్గే మహారాజ్ అనే మహాత్ముని తమ ఇంట ఆతిథ్యం ఇచ్చి వారి గురుసేవ గురించి అడిగితే ఆయన ఇలా చెప్పారట. మేము సామాన్యంగా ఈ వృత్తాంతము ఎవరికీ చెప్పము. మా తల్లిదండ్రులు చాకలివారు. సేవ్గావ్ పతర్ది అనే ఊళ్ళో ఒక బట్టన దుకాణంలో పనిచేసేవాణ్ణి. ఒకరోజు దివ్యవర్చస్సు కల ఫకీరొకరు ఆ గ్రామానికి వచ్చారు. ఆయన సేలు మాన్వత్ నుండి వచ్చారట. ఆయన ముస్లిం అన్న భావంతో ఎవరూ భిక్ష వెయ్యలేదు. మా దుకాణంలో కూడా యజమాని లేడు పొమ్మన్నారు. నాకు ఆయనను చూస్తూనే భిక్ష వెయ్యాలనిపించి పరుగున పోయి రొట్టెలు కూర తెచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు. నేను ఆయనను వెతుకుతూ పోయేసరికి ఆయన ఒక ఏకాంత స్థలంలో కూర్చొని చేనులోని జొన్న కంకులు కోసుకొని తింటున్నారు. నన్ను చూసి కోపంతో నువ్వెందుకిక్కడికి వచ్చావు అని గద్దించారు. మీకెవరూ భిక్ష వేయలేదని గమనించి ఇంటి నుండి భిక్ష తెచ్చాను అన్నాను. ఓహో, నేనేం కోరితే అది ఇస్తావా ఏంటి అని ఎత్తిపొడుపుగా అన్నారు. నా దగ్గర లేని డబ్బు తప్ప ఏం కోరినా ఇస్తాను అన్నాను. అయితే నీ ప్రాణమివ్వు అన్నారు పంతంగా. అది నేను ఇవ్వగలిగినది కాదు, మీరే తీసుకోండి, నాకు ఈ జీవితం అంటే విరక్తి పుట్టింది అన్నాను. ఆ ఫకీరు నవ్వి నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు. వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది. వారి సన్నిధి తప్ప ఇంకేమీ కావాలనిపించలేదు. వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకొక గొప్ప గురువు దొరికారని, నేనిక సంసారంలో జీవించలేనని చెప్పి వేగంగా ఫకీర్ వద్దకు చేరుకున్నాను. ఆయన నన్ను చూస్తూనే ఉగ్రులై, దుష్టుడా నీకిచ్చింది చాలక ఇంకా పీడించుకు తినాలని వచ్చావా అని గద్దించి పక్కనున్న శ్మశానంలోకి వెళ్ళారు. నేను మిమ్మల్ని విడిచి బ్రతకలేను అంటూ వారిని అనుసరించాను. అక్కడొక సమాధి పక్కన గుంట తవ్వి అందులో 2 కుండల నీరు పొయ్యమన్నారు. నేను అలానే చేశాను. ఆయన ఆ నీరు 3 దోసిళ్ళు తాగి నన్ను తాగమన్నారు. అవి తాగగానే నాకు చాలాసేపు బాహ్యస్మృతి లేకుండా పోయింది. మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఆయన ఎటో వెళ్ళిపోయారు. నేను ఆయన కోసం చాలా కాలం వెతికి చివరికి షిరిడీలోని మసీదు చేరాను. లోపల తెరలు దించి ఉన్నాయి. అక్కడ ఫకీరు స్నానం చేస్తున్నారు. నేను తెరపైకెత్తి చూశాను. నన్ను అనుగ్రహించిన ఫకీరే ఆయన. నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన, ఇప్పటికే నా రక్తమాంసాలు పీకు తిన్నావు, ఎముకలు కూడా తినాలని వచ్చావట్రా అని ఒక ఇటుక విసిరారు. అది నా నొసర తగిలి నెత్తురు కారింది. మరుక్షణమే ప్రేమగా ఆయన, నిన్ను పూర్ణంగా అనుగ్రహించాను,
భగవంతుని అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది. నిన్నందరూ దైవంగా కొలుస్తారు. ఇక నా వెంట తిరగవద్దు అన్నారు.